High Court serious. That's what is happening in this state. And what is your plan of action with regard to Musi? చార్మినార్ ని కూల్చేయాలని చెప్తే కూల్చివేస్తారా? రాజకీయ నాయకులు మాటలు వింటే మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. హైడ్రా అధికారి రంగనాథ్ కు అమీన్పూర్ తహసీల్దార్ రాధాపై హైకోర్టు సీరియస్ అయింది. కొద్ది రోజుల క్రితం అమీన్పూర్ మరియు ఇప్పుడు మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ఇళ్లని కూలగొట్టడంపై తెలంగాణ హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. హైడ్రా చేస్తున్న పనుల పట్ల హైకోర్టు ఏమాత్రం సంతృప్తికరంగా లేదని తేల్చి చెప్పింది. To do a illegal thing on a Sunday, is it not your duty to check all these things? Overnight, can you change this city, Mr. Ranganath? వారిని ప్రశ్నిస్తూ నిర్మాణాలను కూల్చడానికి మీకున్న అర్హత తెలపాలని కోరింది. కేవలం మీరు కూల్చివేతలపైన దృష్టి పెట్టారని, కూల్చివేతలపై మీ దగ్గర ఉన్న విధానం ఏంటో చెప్పాలని కోరింది. అక్రమ కట్టడాల తొలగింపు చర్యలు సమర్థనీయమే అయితే ఆ చర్యలు చట్టాలకు లోబడి ఉండకపోతే ఎలా అని ప్రశ్నించింది. కూల్చివేతల చర్యలు ప్రభుత్వ కార్యాలయాలకు, కోర్టు సెలవులకు, వారాంతపు సెలవుల్లో తీసుకోవడం హైకోర్టు తీర్పుకు విరుద్ధమే కాక కోర్టు ధిక్కారం కూడా అవుతుందని హెచ్చరించింది. అయితే తొందరపాటు చర్యగా ఆదివారం ఇళ్లను ఎందుకు కూల్చివేశారని హైకోర్టు ప్రశ్నించగా కలెక్టర్ చెప్తేనే కూల్చివేత చర్యలు తీసుకున్నామని అమీన్పూర్ తహసీల్దార్ వాదనను హైకోర్టు తప్పుపట్టింది. ఆదివారం కూల్చివేతలు సరైనవి కావని, ఆ రోజు కూల్చివేతలు చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చదువుకోవాలని నొక్కి చెప్పింది. Do you know a judgment passed by a judge of this court without fixing FTL? How can you say that this particular property is an FTL? కూల్చివేతలకు సమయం ఉంటుంది, కానీ కోర్టు ఆర్డర్లు చదివే తీరిక మీకు ఉండదా అని రంగనాథ్ను హైకోర్టు ప్రశ్నించింది. సుదీర్ఘంగా గంటన్నర పాటు హైకోర్టు పలు అంశాలపై ప్రభుత్వాన్ని, హైడ్రా అధికారులను ప్రశ్నిస్తూ వివరణలు సేకరించే ప్రయత్నం చేసింది. ఎన్నో ప్రశ్నల తర్వాత దాదాపు విచారణ ముగిసే దశలో అమీన్పూర్ తహసీల్దార్ రాధా కల్పించుకుని జిల్లా కలెక్టర్ చెప్తేనే కూల్చివేతలు చేశామంటూ చెప్పిందే చెప్పి మళ్ళీ ఏదో చెప్పబోతుంటే చేసిందంతా చేసేశారని, కూల్చాల్సిందంతా కూల్చేశారని, ఇప్పుడు కలెక్టర్ చెప్పారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తే జైళ్లకు పంపాల్సి వస్తుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. You are concentrating only on demolitions. You are not giving instructions to your council and also to the government leader. పత్రికల్లోనూ వార్తలు వచ్చాయని తహసీల్దార్ సమర్థించుకుంటూ చెప్పగా మీరు చట్ట ప్రకారం విధులు నిర్వర్తిస్తారా లేక పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించడంతో తహసీల్దార్ మౌనంగా నిలబడిపోయారు. అధికారులు చట్ట ప్రకారం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అడుగులు వేయాలని, ఇష్టానుసారంగానో ఉన్నతాధికారి చెప్పారనో, పొలిటికల్ బాస్ చెప్పారనో నడుచుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇక చివరిగా హైకోర్టు కొన్ని సూచనలు ఇస్తూ పేదవారి జోలికి వెళ్లకుండా చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు చెరువులో ఉన్నాయని, వాటిని కూల్చాలని హైకోర్టు ఆదేశించింది. పేట్ బషీర్బాద్లో పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయ భవనాలు చెరువు స్థలంలో ఉన్నాయని, ఇబ్రహీంపట్నం, బతుకమ్మకుంట, నల్లకుంట చెరువుల విషయంలో దృష్టి పెట్టాలని హైకోర్టు సూచించింది. మొత్తంగా హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వంపై, హైడ్రా అధికారుల తీరుపై సీరియస్ అవడం చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఇచ్చిన అంశాలను, సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని పాటిస్తుందా లేదా తెలియాల్సి ఉంది.